నమస్తే టు ఆల్. అయితే మన కార్లో ఏంటంటే క్యాబిన్లో లైట్ ఉంటుంది కదా, అదైతే లైట్ అయితే నాకైతే మొత్తం డల్ అంటే డిమ్ అయిపోయింది అనమాట. అంటే దాంట్లో డస్ట్ పడికి ఇట్లా అయి ఉండొచ్చు, లేదంటే బల్బ్ కూడా పోయి ఉండొచ్చు. అంటే బల్బ్ అయితే దానికి దగ్గరికి వెళ్తారు, మనకు అవసరం లేదు. అది జస్ట్ ఒక చిన్న టెస్టర్ ఉంటే సరిపోతుంది. టెస్టర్ అంటే నార్మల్గా ఇక స్క్రూ డ్రైవర్ టైప్ ఇట్లుండాలా. ఈ టైప్ ఉంటే మాత్రం అది దాన్ని తీసేసి మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ బల్బ్ మాత్రం పోయింది అనుకో, దాన్ని మనం ఏం చేయలేం. ఆ బల్బ్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే ఆటోమొబైల్ షాప్లో కూడా దొరుకుతుంది. బల్బ్ ఎట్లా అంటే మనకు 150 to 200, 300 అట్లా ఉంటుంది. ఏంటంటే దాంట్లో కొంచెం టైప్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఎల్ఈడి బల్బ్స్ వస్తాయి, కొన్ని ఏంటంటే నార్మల్ బల్బ్ ఉంటుంది, కొన్నిట్లలో ఏంటంటే బ్లూ కలర్ లైట్స్ టైప్స్ అట్లాంటివి వస్తాయి అన్నమాట. మన కార్లు ఏంటంటే కలర్లు అట్లాంటి బ్లూ కలర్, రెడ్ కలర్ పెట్టుకుంటే అది ఆటో క్యాబిన్లో అయినట్టు అవుతుంది. అట్లా అవసరం లేదు. మనకి జస్ట్ కొంచెం క్లాస్గా మంచిగా ఉండాలంటే నార్మల్ లైట్ బ్లూ టైప్లో ఉండేటట్టు అయితే బాగుంటుంది లైట్. జస్ట్ దాన్ని ఎట్లిప్పుకోవాలనేది మాత్రం రిప్లేస్మెంట్ చేసుకోవడం మాత్రం సింపుల్గా, అది చూడండి, ఈజీ మెథడ్. దానికి మాత్రం మనం డబ్బులు వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, అది చాలా సింపుల్. అది చూస్తారు కదా, మనదైతే టాటా కారు, టాటా అనమాట. దీన్ని బ్రాండ్ వచ్చేసి దీంట్లో మాత్రం మనకైతే ఇట్లుంది, టాటా జస్ట్ కార్లో ఇట్లుంది. లైట్ ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాం మీకు. చూస్తారు కదా ఎంత డిమ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అది క్రాస్ అయిపోయింది, ఇట్లా అయిపోయింది క్రాస్లో. అదేంటంటే కొంచెం స్ట్రేట్ వచ్చి కొంచెం హెవీగా బ్రైట్ వస్తేనేమో బాగుంటుండు. అదేంటంటే క్రాస్లో ఉంది చూడండి. అది ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా ఇప్పుకోవచ్చు. ఫస్ట్ లైట్ ఆఫ్ చేసేసుకుంటే బెటర్, ఎందుకైనా మంచిది. మళ్ళీ దాంట్లో వైర్లు అనేది తెగినాయి అనుకో ఇబ్బంది అవుతుంది. లాస్ట్ టైం ఒకసారి బల్బ్ పోతేనే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసేసుకున్నాను అనమాట ఆ బల్బు. ఇక జస్ట్ ఏం లేదు, స్క్రూ డ్రైవర్ తోటి మనం ఇట్లా టెస్టర్ తోటి ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో పెట్టి దీన్ని కొంచెం ప్రెస్ చేసి ఇట్లా అంటే వస్తుంది ఇది. ఒకవేళ డస్ట్ ఉంటే మాత్రం కింద పడుతుంది, దీన్ని కొద్దిగా జాగ్రత్తగా తీస్తే బెటరు. చూస్తారు కదా, లైట్ అయితే క్రాస్లు ఉంది, అలా క్రాస్లు ఉంది, క్రాస్లు ఉంది. బల్బ్ అయితే ఇది క్రాస్లు ఉంది కదా, ఏం లేదు. ఇంతకుముందుకు లాస్ట్ టైం ఏంటంటే ఈ బల్బ్ పోతేనే నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాం అనమాట. మనకు షోరూమ్ నుండి వచ్చింది ఎట్లుంటుంది అంటే బల్బ్ వస్తుంది దీంట్లో. ఆ బల్బ్ పోతే మనకి ఇది ఇట్లా స్ప్రింగ్ టైప్ ఉండి ఇట్లుంటుంది, ఎల్ఈడి బల్బ్ అనమాట ఇది. చూస్తారు కదా, ఎల్ఈడి బల్బ్ ఇది. ఇది వచ్చేసి బ్రాండ్ వచ్చేసి ఏసీఈ శాంసంగ్, డిజైనడ్ బై కొరియా, ఎల్ఈడి ప్రొవైడెడ్ బై. ఇట్లా 2 బల్బ్స్ వచ్చినాయి అనమాట దీంట్లో. ఇట్లా స్ప్రింగ్ టైప్ ఉంటుంది. ఇది మనకు ఆన్లైన్లో, ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన. జస్ట్ 200 రూపీస్ ఏమో వచ్చింది అప్పట్లో. బల్బ్ అయితే ఓకే ఉంది. చూస్తారు కదా, ఇది ఇప్పుడు దీంట్లో ఎట్లా అంటే ఇటొకటి ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనం బల్బ్ టైప్ వస్తుంది షోరూమ్ నుండి వచ్చినప్పుడు. ఆ బల్బ్ పోతే ఇది తీసుకున్నా. అండ్ ఇంకోటి చూడండి, దీంట్లో మొత్తం డస్ట్ ఎట్లా జమ అయిందో చూస్తారు కదా, చిన్నగా మన డస్ట్ టైప్ ఉంది. దీనివల్లనే మనకు అది బల్బ్ అనేది క్లియర్గా లేదు. దీన్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్ మెథడ్ ఇది, క్లీన్ చేసేసుకొని. ఈ బల్బ్ ఏంటంటే ఇంకొకటి సింపుల్ ఒకటి, దీంట్లో ఒక టిప్ ఏంటంటే చెప్పాలంటే ఒక చిన్న టిప్ చెప్తా. ఇప్పుడు ఈ బల్బ్ ఉంది కదా, బల్బ్ పెట్టుకున్న తర్వాత మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలా సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, సిల్వర్ టైప్ పేపర్, ఆ సిల్వర్ పేపర్ కానీ ఆ కవర్ కానీ తెచ్చుకొని కొంచెం కట్ చేసుకొని ఇటొక పీస్ అంటూ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే దీని వెలుతురు దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన క్యాబిన్లో ఏంటంటే హెవీగా వెలుతురు వస్తుంది, మంచిగా ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. కాలిపోతుందని టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. దీనికి దానికైతే కాలదు, ఎటువంటి స్పార్క్ రాదు, ఏం రాదు, మంచిగా ఉంటుంది, నో ప్రాబ్లం. దీన్ని మనం కొంచెం క్లీన్ చేసేసుకొని బల్బ్ ఫిట్ చేసుకుంటే, బల్బ్ పెట్టుకుంటే పోతుంది. బల్బ్ పోయిన వాళ్ళు అయితే అట్లా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా అట్లా పేపర్ ఫిట్ చేసుకొని పేపర్ పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. చూస్తారు కదా, బల్బ్ అయితే ఓకే, సూపర్, మంచిగా వస్తుంది. దీన్ని అయితే కొద్దిగా క్లీన్ చేసేసుకొని కవర్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఏం లేదు, ఇది జస్ట్ సింపుల్ పని. దీనికి మనం వందలు ఖర్చు పెట్టి చేసుడు, అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకుని అయితే కొందరికైతే, ఆఫ్టర్ ఆల్ మన క్యాబ్ నడిపేటోళ్ళకు ఇట్లాంటి వాళ్ళకైతే మళ్ళీ ఏదో విధిగా జస్ట్ ఇది ఏం లేదు. దీన్ని కొంచెం ఇట్లా దీంట్లో సెట్ చేసుకొని ప్రెస్ చేస్తే
సెట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు నార్మల్గానైతే కొంచెం ఓకే, మిడిల్లో వచ్చింది లైట్, బ్రైట్నెస్ అయితే ఓకే అనిపిస్తుంది. ఇది ఏంటంటే నైట్ టైంలో మనకు తెలుస్తుంది అనమాట బ్రైట్నెస్. నేను డే టైంలో చేస్తున్నాను కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. నాకైతే నాకు వీడియోలో కనిపిస్తలేదు కానీ నాకైతే తెలిసిపోతుంది దీన్ని చేంజ్ చేయండి అనేది. ట్రై చేయండి మీరు కూడా, ఇట్లా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే. జస్ట్ దాన్ని మనమైతే అట్లా తీసి కవర్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. కొందరికైతే అది ఆఫ్టర్ ఆల్ విషయం, ఒక 300-200 పోతే ఏందిలే అని చెప్పేసి అనుకొని పోయి చేయించుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయలేం. మనకు డబ్బులు ఇంపార్టెంట్. ఒక 4 రూపాయలు మిగిలాలనుకుంటే మాత్రం క్యాబ్ డ్రైవర్ లేదు. మనం ఇట్లా నాదైతే క్యాబే ఫ్రెండ్స్, ఇట్లా క్యాబ్ నడుపుకుంటాం కాబట్టి మనకు ప్రతి ఒక్కొక్క రూపాయి, ఒక్కొక్క 10 రూపాయలు అయినా సరే కానీ చాలా ఇంపార్టెంట్గా వాల్యూగా చూస్తాము. కొందరు ఏంటంటే ఆఫ్టర్ ఆల్ 300-400 పోతే పోనీ అని చెప్పేసి చేయించుకుంటారు. అట్లాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. సింపుల్ మెథడ్గా నేను చూపించిన కదా, ఎవరికైనా క్యాబిన్లో ఇట్లాంటి బల్బు పోతే మాత్రం సెట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, అట్లాంటి వాటిలో కొనుక్కొని కూడా మనం బల్బు మనకి ఇష్టం ఉన్న విధానంగా నచ్చిన బల్బు కొనుక్కొని మనం నీట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే కూడా లోపల లైటింగ్స్ కానీ అట్లాంటివి కూడా సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు బట్ కాకపోతే ఏంటంటే లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొందరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటివి మంచి మంచి వీడియోస్ పెడతా. నాకు తెలిసినంత వరకు అయితే మన క్యాబ్ పరంగానైతే నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అనేది మీకు చెప్తాను. చూడండి, మీరు కూడా మీకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.